తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్తులను ఫిబ్రవరి 14, 15 తేదీలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 2014లో తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తుల విలువ అప్పట్లో 913 కోట్లు కాగా ప్రస్తుత మార్కెట్ విలువ 4000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ఈ ఆస్తుల జాబితాలో 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, 10,000 చీరలు, 750 జతల చెప్పులు, వాచీలు వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక జయలలిత వారసులుగా తమను ప్రకటించాలంటూ జై దీపక్ వేసిన పిటిషన్ ఇటీవల కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. దీంతో జయలలిత ఆస్తులపై వారసత్వ హక్కును కోల్పోయిన వారసులు హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేసే పనిలో ఉండగా జయలలిత ఆస్తుల అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 14న జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అధికారికంగా వెళ్లే అవకాశం ఉండగా దీనిపై ఇంకా ఏమైనా కొత్త చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయా లేదా ఈ అంశం ఇక ముగిసిపోతుందా అన్నది వేచి చూడాలి.